శ్రీశైలేశదయాపాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యయైవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రివేణుపరకార యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమయం ప్రణతోస్మి నిత్యం. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరికృప్తం శుల్కమాదాతు కామః సురమలవంజం రంగనాథస్య సాక్షాత్ విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం దుర్గమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, నిన్నటి వరకు ఒక ముగ్గురు గోపికలను లేపుకున్నాం. ఈరోజు 4వ గోపికను లేపుకుంటున్నాం. అంటే మనము పరమాత్మ సాన్నిధ్యం కావాలని కోరుకునేవారు తామొక్కరే వచ్చి తామొక్కరే వెళ్ళి పరమాత్మను దర్శించుకొని అనుభవించటం ఆశించరు. తోటి భాగవతోత్తములతో కలిసి భగవద్ ఆనందాన్ని అనుభవించాలని, 10 మందితో కలిసి అనుభవించినప్పుడే నిజమైనటువంటి ఆనందం లభిస్తుంది అనే భావంతో ఉన్న గోపికలు, పరమాత్మ కూడా ఆయన ఉండేది త్రిపాద్ విభూతి, మనం ఉండేది ఏకపాద్ విభూతి. అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండములలో ఎన్ని కోట్ల 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 జీవరాశులు ఉన్నాయో వాటికి 3 రెట్లు అక్కడ ఉన్నారు పరమపదంలో. ఇంతమంది ఉన్నా ఇక్కడున్న ఈ కొద్దివారు రాకపోయిరే మరి వీరు కూడా నా దగ్గర ఉండాలి కదా, నా సన్నిధిలో ఉండాలి, ఈ ఆనందాన్ని అనుభవించాలి. వాళ్ళు సంసారంతో బాధపడుతున్నారు, అయ్యో వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో అని స్వామి అనుకుంటాడు. ఏ ఒక్కరు తక్కువ ఉన్నా గోష్ఠి పరిపూర్తి కాదు అని గోపికలు అనుకుంటారు. మరి ఈ గోపికలు బయట ఎదురు చూస్తుంటే ఆ గోపిక ఎందుకు పడుకుంది అనేటువంటి ప్రశ్న వస్తే, ఈ గోపిక పరగత స్వీకారమని, మనకు స్వగత స్వీకారం, పరగత స్వీకారం. సాధన నిష్ఠురాలు, సిద్ధ సాధన నిష్ఠుడు. అంటే జీవులు ప్రపంచంలో 2 రకాలుగా ఉంటారు. భగవంతుణ్ణి ఆశ్రయించి పొంది భగవత్ కైంకర్యం చేయాలి, అందరూ కోరేది ఇదే. ఇందులో 2 రకాలు ఉంటారు. ఏమిటా 2 రకాలు? మనము యజ్ఞ, దాన, తపస్సు, ఇంకేమిటో పూజలు, ఆరాధనలు ఇత్యాదులన్నీ మనము చేసుకొని మనము స్వామిని పొందాలి. మనము మన ప్రయత్నంతో స్వామిని పొందాలి. కానీ స్వామి తనంతట తన దగ్గరికి వస్తాడా? రాడు కదా. మనం ప్రయత్నం చేసుకోవాలి, మనం వెళ్ళాలి, స్వామిని మనం దర్శించుకోవాలి అనుకునేవారు కొందరు. మనం ఎవరం గనక స్వామిని చేరటానికి మనకేం అధికారం ఉంది, మనకేం యోగ్యత ఉంది,
మనం ఎలా చేరగలం స్వామిని? ఆయనే మనం తన దగ్గరికి తీసుకొని వెళతాడు. ఆయనకు దయ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుపోతాడు. తీసుకొని పోయేవాడు అతనే, మనం పొందవలసింది అతనే, పొందించేవాడు అతనే, ప్రాప్యము అతనే, ప్రాపకము అతనే. మన ప్రయత్నంతో ఎలాంటి పని లేదు, మన ప్రయత్నం ఫలించదు కూడా. మనం పరమాత్మ స్వరూపాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేక ఆయన మన దగ్గర ఎందుకు వస్తాడు, మనమే వెళ్ళాలి, మనం ప్రయత్నం చేయాలి, మన ప్రయత్నంతో మనం స్వామిని చేరాలి అనుకునేవారు ఉంటారు. వీరు స్వగత స్వీకారం అంటారు, అంటే సాధన నిష్ఠులు అంటారు. మనము మన ప్రయత్నంతోనే పరమాత్మను పొందాలి అనుకునేవారు. ఇక రెండో వారు పరగత స్వీకారం అని, సిద్ధ సాధనలుని అంటారు. మనమేం చేస్తాం గనక మన వల్ల ఏమవుతుంది, అతనికి దయ ఉన్నప్పుడు అతనే మనను తన దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని పోయేవాడు అతనే, చేర్చేవాడతనే, చేర్పించేవాడతనే, చేర్చుకునేవాడతనే, ఆనందాన్ని పొందేవాడతనే. మనం కేవలం అన్నము కదా, అన్నం వచ్చి నోట్లో పడుతుందా, మనం నోట్లో పెట్టుకోవాలి. కానీ లడ్డూ తినాలి అంటే లడ్డూ వచ్చి నోట్లో పడుతుందా? తినేవాడు లడ్డూని తీసుకొని నోట్లో వేసుకోవాలి, లడ్డూను వాడే తయారు చేసుకోవాలి, వాడి చేతులు తీసుకోవాలి, నోట్లో వేసుకోవాలి. మనం లడ్డూ లాంటి వాళ్ళం. మనం కావాలంటే స్వామి నోట్లో వేసుకుంటాడు, అవసరం లేదు అంటే ఊరుకుంటాడు. కానీ ఈ లడ్డూ ప్రయత్నం చేయదు కదా. అయితే దానికి చైతన్యం లేదు, మనకు చైతన్యం ఉంది. చైతన్యం ప్రకారం పరమాత్మ నామాన్ని సంకీర్తనం చేయటము, ధ్యానం చేయటము, గానం చేయటము ఇవేవో చేస్తాం. కానీ ఇవే పరమాత్మను చేరుస్తాయి అనుకోకూడదు అనేటువంటి వారు రెండో రకం వారు. మనకు ఈ రెండు రకాలకు వేదంలో ఒకటి ప్రమాణం దొరుకుతుంది. ఉపనిషత్తుల్లో రెండు చెప్పాయి ఉపనిషత్తులు. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ న బహునా స్మృతేన యమేవ ఏష వృణుతే తేన లభ్య. ఉపనిషత్తు ఈ పరమాత్మ కేవలం ఉపన్యాసాలతో కానీ, బుద్ధిబలంతో కానీ, శాస్త్ర పఠనంతో కానీ, పాఠనంతో కానీ, జపదప యజ్ఞ దానాదులతో కానీ లభించడు. యమేవ ఏష వృణుతే తేన లభ్య. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికి మాత్రమే లభిస్తాడు. అంటే మన ప్రయత్నం పని చేయదు, పరమాత్మ సంకల్పం, పరమాత్మ ప్రయత్నమే పనిచేస్తుంది. పరమాత్మ తీసుకొని పోవాలనే దీనికి అర్థం. ఇక ఇంకో వేదవాక్యం ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, సోన్వేష్టవ్య, సవిజిగీష్టవ్య. ఈ పరమాత్మను చూడాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి, వెతకాలి, పొందాలి, తెలుసుకోవాలి. ఇది వేదవాక్యమే. రెండో దానిలో మనం ప్రయత్నం చేయాలని, మొదటి దాంట్లో మన ప్రయత్నం పనిచేయదని చెప్పారు. ఈ రెండు వాక్యాలను చెప్పటానికి మనకు రెండు న్యాయాలు ఉన్నాయి. అంటే ఈ విషయాన్ని అర్థం చేయడానికి చెప్పేటువంటి ఒక వ్యావహారిక సత్యాన్ని న్యాయం అంటాం. మర్కట కిశోర న్యాయమని, మార్జాల కిశోర న్యాయమని. మర్కట కిశోరం ఉంటే కోతి పిల్ల, మార్జాల కిశోరం ఉంటే పిల్లి పిల్ల. ఇక్కడ అవెందుకండి అంటే, కోతి తన పుట్టిన పిల్లను తీసుకొని చెట్లెక్కుతుంది, గుట్టలెక్కుతుంది, కొమ్మలెక్కుతుంది, దూకుతుంది, ఎగురుతుంది, గంతులేస్తుంది. అలాగే పిల్లి కూడా తన పిల్లను తీసుకొని 7 ఇళ్ళు దాటిస్తుంది. పిల్లి కూడా గోడలెక్కుతుంది, గోడలు దూకుతుంది, మిద్దెలెక్కుతుంది, మిద్దెలు దూకుతుంది, ఇంట్లోకి వెళుతుంది, బయటికి పోతుంది, ఇలాంటివన్నీ చేస్తుంది. అయితే ఈ రెంటిలో చిన్న తేడా ఉంది. పిల్లి తన పిల్లను తాను పట్టుకొని వెళుతుంది,
పిల్ల తల్లిని పట్టుకోదు. పిల్లే తన నోటితో పిల్లను పట్టుకొని చెట్లు ఎక్కుతుంది, గోడలెక్కి దూకుతుంది, మరెక్కడికో పోతుంది, ఏమో చేస్తుంది. ఏం చేసినా పిల్ల మాత్రం జారి కింద పడదు, పడకుండా పట్టుకుంటుంది. ఒకవేళ పడితే పిల్లిదే తప్పు. అదే రీతిలో కోతి తన పిల్లను తానెత్తుకోదు, పిల్లే కోతిని గట్టిగా పట్టుకుంటుంది, 2 చేతులు 2 కాళ్ళతోటి వాటేసుకొని ఇంచుమించు ముడేసుకున్నట్టుగా పట్టుకుంటుంది. ఎన్ని గంతులేయని, ఎన్ని గొండలెక్కని, ఎన్ని చెట్లెక్కని పడకుండా ఉంటుంది. ఒకవేళ పడితే తప్పు పిల్లదే. మనం ప్రయత్నంతో పరమాత్మను పొందాలి అనుకునేవారు కోతి పిల్లలు, పరమాత్మ చేస్తారనేవాడు పిల్లి పిల్లలు. మరి మనం ఏమవుదాం? మార్జాల కిశోరం అవుదామా, మర్కట కిశోరం అవుదామా? ఈనాటి గోపిక మార్జాల కిశోరం అంటే నాకెందుకు, ఆయనకు కావాలంటే ఆయనే తీసుకుంటాడు, అనుభవం ఆయనది, ఆనందం ఆయనది, పొందవలసిన వాడు ఆయనే, పొందించవలసిన వాడు ఆయనే. మనం ఏం చేస్తాం గనక అంతా భారం పరమాత్మ యందు అర్పించి, పరమాత్మ వచ్చినప్పుడే వస్తాడు, తీసుకున్నప్పుడే తీసుకుంటాడు, ఆయన కావాలంటే అనుభవిస్తాడు, లేదా అనుకుంటాడు అని తాను నిశ్చింతగా పడుకొని ఉంది అన్నమాట. మరి ఇలాంటి వారంటే, ప్రపందులంటే, సిద్ధ సాధన నిష్ఠులంటే పరమాత్మకు చాలా ఇష్టం కదా. కాబట్టి ఇలాంటి వారిని ముందుంచుకొని వెళితే మంచిదని ఈనాటి గోపిక వీరిని లేపుతున్నారు. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. తూమణి మాడత్తు సుత్తుం విళక్కెరియ తూపం కమలం తుయిరణమేల్ కన్వడరుం மாமான் மகளே மணி கதவந்தாடு திருவாய் மாமீரவழியடிப்பீரோ உன்மகளதானூமையோ அன்னி செவிடோ அனந்தலோ ஏம பெருந்தியது மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய் ఆండాడు దివ్య తిరువడిగడే శరణం. తూ పరిశుద్ధమైన మణులతో ఏర్పడినటువంటి మాడత్తు మేడల్లో, సుత్తుం అన్ని దిక్కుల వైపు, విళక్కు ఎరియా దీపములు ప్రకాశిస్తూ ఉండగా, ధూపం అగరధూపములు కమగా పరిమళించుతుండగా, ఉన్మగళతాన్ మనకు తుయిల్ అనమేల్ మృదువైన హంసతూలిక తల్పముపై కనువలురుం నిద్రించుచున్న మామానుమగళే మేనత్త పుత్రిక మణిక్కదవం మాణిక్య తలుపుల తాళ్ గడియను తిరువాయ్ తిరువుము. మామీర్ ఓ అత్తగారు, అవళై మీ అమ్మాయిని, ఎడిప్పీరో లేపండి, ఉన్మగళతాన్ మీ కుమార్తె, ఊమయో మూగద, అన్నీ లేక చెముడో చెవిటిదా, అనందలో బద్ధకమా, ఏమప్పట్టాడో లేవకుండా కావలి పెట్టి ఉంచారా, పెరుంతుయల్ పెద్ద నిద్ర పోయేటట్టుగా మందిరప్పట్టాడో మంత్రం వేసి ఉంచారా. మామాయన్ గొప్ప ఆశ్చర్యగుణ చేష్టలు గల, మాధవన్ లక్ష్మీపతి, వైకుంఠన్ పరమపదవాసి ఎందెండ్రు అని నామం తిరునామములను పలవం చాలా వాటిని నవిందు అనుసంధించితిమి. ఏలోర్ ఎంబావాయ్ మీరు లేవండి. పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడిన భవనంలో అన్ని వైపులా దీపాలు వెలిగించుకొని పరిమళించేటువంటి అగరధూపాలతో మెత్తని హంసతూలిక తల్పంపై నిద్రిస్తున్న ఓ మేనత్త పుత్రిక, మణుల తలుపుల గడియను తీయవమ్మా. ఓ అత్తగారు, మీ కూతురును లేపండి. మీ కూతురు మూగదా, చెవిటిదా, బద్ధకస్తురాలా? లేవకుండా ఎవరైనా కావలున్నారా? బాగా మొద్దు నిద్ర పోయేటట్టుగా ఎవరైనా
మంత్రించారా? మహామాయావి శ్రీయప్పతి వైకుంఠవాస అని పరమాత్మ యొక్క అనేక నామాలను అనుసంధానం చేస్తున్నాం. అయినా లేవవా? నీవు మాతో కలిసి ఆనందించవా? ఇది మనకు భావము. ఇందులో తూమణి మాడత్తు సుత్వం విళక్కెరియ రూపం కమడం వీలనమేల్ కనబడరు. పరిశుద్ధమైనటువంటి మణులతో ఏర్పరచబడినటువంటి భవనములు అంటాం. పరిశుద్ధమైనటువంటి మణులు చేసేటువంటి భవనములు, అందులో ఉంది గోపిక. పరమాత్మ తన వారందరికీ తన వైభవం ఇస్తాడు కదా. సారూప్యం ఇస్తాడు, సాలోక్యం ఇస్తాడు, సామీప్యం ఇస్తాడు, సాహిత్యం ఇస్తాడు. తాను మణిమయ భవనంలో ఉండి మరి తన వారిని పూరి గుడిసెలో ఉంచుతాడా? అందువల్ల ఈ గోపిక కూడా మణిమయ భవనంలోనే ఈ మహానుభావురాలు ఉంది. అయినప్పుడు దానితో పాటు మణిమయ భవనంలో ఉండడమే కాకుండా చుట్టూ దీపాలు వెలిగించుకుంది. అంతేకాదు బాగా పరిమళించేటువంటి ధూపము పెట్టుకుంది. మేమేమో వెలుతురంటే భయపడి వెలుతురు లేకుండా చీకట్లో మాకు చీకటే ఇష్టం. పరమాత్మ, కృష్ణ పరమాత్మ పగలంతా ఆవులను తీసుకొని వెళ్ళి మేపుకొని సాయంకాలం ఇంటికి వస్తే యశోదమ్మ చక్కగా స్నానం పోసి మంచి బట్టలు కట్టి చక్కని పెరుగన్నం పెడితే దాన్ని తిని యశోదమ్మ పడుకోబెడితే జోలపాడితే పడుకొని నిద్రపోయినట్టే పోయి వారందరూ పడుకున్న తరువాత మహానుభావుడు వీరు స్వామి మళ్ళీ లేచి చిన్నగా వెళ్ళి తమకు కావలసినటువంటి గోపిక దగ్గరికి వెళ్ళి సంకేతంతో ఆమెను పిలిచి ఆమెతో రమించి లేదా వాళ్లతో రమించి తాను ఎంతమంది కావాలో అంతమంది దగ్గరికి వెళ్ళి వారిని లేపి వారితో హాయిగా రమించి వారికి ఆనందాన్ని ఇచ్చి తాను ఆనందాన్ని పొంది మళ్ళీ వచ్చి పడుకోవటం స్వామికి అలవాటు. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి తానే వెళుతాడు, వాళ్ళు రారు. మనం ఆ భాగాన్ని చెప్పుకుందాం, ఈ మాట చెప్పాం. కాబట్టి ఈ పరమాత్మ స్వయంగా వెళుతాడు తప్ప వారు రాలేదు. అలా పరమాత్మ ఏ రాత్రో వచ్చి లేపాలి అంటే చీకటే కావాలి, 10 మంది చూడకూడదు, ఎవరి కంట్లో పడకూడదు, ఎవరు చూస్తే ఏమనుకుంటారో, ఇన్ని భయాలుంటాయి, ఇన్ని లక్షణాలుంటాయి అని మేము వెలుతురు లేకుండా చీకట్లో జాగ్రత్త పడుతుంటే అమ్మ ఎంత అదృష్టవంతురాలు అమ్మా, నువ్వు మణిమయ భవనంలో ఉన్నావా అంటే అంతా మణులంటే అంతా ప్రకాశమే, ఇల్లంతా ప్రకాశమే. అంతేకాదు లోపల ఏం జరుగుతుందో బయట కనబడుతూనే ఉంటుంది. అద్దాల మేడ ఇది, అద్దాల మేడ లాంటిది మణిమయ భవనం అంటే. మణులే అంత ప్రకాశంగా ఉంటే అది చాలదని పైనుంచి మళ్ళీ నీవు ఇంకా చుట్టూ దీపాలు కూడా పెట్టుకున్నావా అంటే దీపాలు పెట్టుకునేది వెలుగు కోసం కాదు, శుభచిహ్నము దీపాలు. మనం ప్రాతకాలం ఆరాధన చేస్తాం, మధ్యాహ్నం ఆరాధన చేస్తాం, సాయంకాలం ఆరాధన చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు దీపం ముట్టిస్తాం కదా, వెలుతురు లేదనే, కనబడటం లేదనే. పుణ్యావచనం చేస్తాం, అన్నప్రాచనం, చెవులం, కేశఖండనం, ఇలా ఏ శుభకార్యాలు చేసినా దీపం వెలిగిస్తాం. భగవంతునికి ఎలాంటి ఆరాధన చేసినా దీపం వెలిగించి ఆరాధన చేస్తాం. అంటే దీపం అనేటువంటిది వెలుతురు కోసం కాదు, శుభము. దీపమే పరమాత్మ స్వరూపము. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపే సర్వం ప్రతిష్ఠితం. దీపే బ్రహ్మాచ విష్ణుశ్చ సర్వశ్చ సుప్రతిష్ఠిత. స్కాంద పురాణ వాక్యం. దీపమే పరబ్రహ్మ. దీపంలోనే అన్నీ ఉన్నాయి. దీపంలోనే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు అందరూ దీపంలోనే ఉంటారు. సకల దేవత దీపంలోనే ఉంటారు. అందుకే మనకు
ఇటైనా బయటికి వెళ్ళినప్పుడు పరమాత్మ విగ్రహము దొరకకుంటే, ఫోటో దొరకకుంటే దీపాన్ని పరమాత్మగా భావించి దీపములకి ఆరాధన చేస్తాం. దీపం భగవత్ స్వరూపం, దీపం ప్రకాశ స్వరూపం, దీపం శుభస్వీకారం, దీపం సకల సంపదలను ప్రసాదించేది. అందుకే మనకు పెద్దగా టైం లేకున్నా అర్జెంటుగా ఆఫీసుకు పోవాలన్నా స్నానం చేసి ముఖాన ఏదో ఇంత బొట్టు పెట్టుకొని స్వామి ముందర ఒక దీపం వెలిగించి ఒక ఊదుబత్తి ముట్టించి ఒక పండు ఆయన ముందర పెట్టి, స్వామి తినవయ్యా, నమస్కారం చేసి క్షమించు, నాకు ఇంతకంటే సమయం లేదు, నువ్వే ఏర్పరిచావు ఈ బిజీ షెడ్యూల్, నేనేం చేస్తాను స్వామి అని వెళ్ళిపోయినా చాలట. ఆరగిపోయేయడానికి అవకాశం లేదు, మాకు పండ్లు దొరకవు ఊదుబత్తీలు అంటే ఒక దీపం ముట్టించి దీపాన్ని స్వామి ముందర పెట్టి ఈ శ్లోకం చదువుకొని దానిపై 2 అక్షతలు వేసి నమస్కారం చేసి పొండి భగవంతునికి పరిపూర్ణమైన ఆరాధన చేసిన ఫలితం లభిస్తుంది. పరమాత్మ పరిపూర్ణంగా సంతోషిస్తాడు. అంతటి వైశిష్ట్యం దీపానికి ఉంది. అది శుభ సూచకం, ప్రియ సూచకం, భగవత్ సూచకం, భగవత్ రూపం, భగవద్ అనుగ్రహకారకం. కాబట్టి చుట్టూ దీపాలు వెలుగుతుంటే రూపం కమలం. ఇక రెండవ మాట, మాకు వెలుతురు పడదు, పరిమళము పడదు. ప్రియుడి దగ్గర లేనప్పుడు ప్రియునితో వియోగాన్ని పొందిన వారు అలంకారం చేసుకోరు, తలంటు పోసుకోరు, కొత్త బట్టలు కట్టుకోరు, పూలు పెట్టుకోరు, భోగ వస్తువులు వాడరు. అలాంటి వారికి పూలు చూచినా, వెన్నెల చూచినా, గంధం చూచినా, పరుపు చూచినా ఒళ్ళు మండుతుంది. మనకు ఒక అగ్ని మీద పడుకున్నట్టుగా ఉంటుంది. పరుపు మీద పడుకుంటే నిప్పుల మీద ఉంటుంది, నిప్పుల మీద అలా ఉంటుంది. ప్రియుడు ఉంటే ఆనందం, ప్రియునితో ఆనందం, ప్రియునితో కలిసినప్పుడు ఉండేటువంటి ఆనందం ఒంటిగా ఉంటే ఏముంటుందండి? అమ్మా, నీకు పరిమళం కూడా దగ్గర ఉందా? దీపాలు కూడా ఉన్నాయా? మనమే భవనంలో ఉన్నావా అంటే ఏమర్థం? ఇవన్నీ నీకు పడుతున్నాయంటే దానికి తోడు మెత్తని పరుపు మీద కూడా ఉన్నావా? నిద్ర కూడా పోతున్నావా? ఇన్ని చేస్తున్నావంటే అర్థం స్వామి దగ్గరే ఉన్నాడా? పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడా? అందుకే నీవు ఇంత హాయిగా పడుకున్నావా? భగవంతుడి దగ్గర లేకుంటే, ప్రియుడి దగ్గర లేకుంటే ప్రియురాలికి నిద్ర పడుతుందా అండి? నిద్రపోతుందా? ఎవరైనా దీపం పెట్టుకుంటారా? అగరొత్తులు పెట్టుకుంటారా? పరుపు మెత్తనిది వేసుకుంటారా? నిద్ర పడుతుందా? కాబట్టి ఇలాంటివన్నీ అనుభవిస్తున్న మహానుభావురాలంటే స్వామి దగ్గరే ఉన్నాడు. మాకు లేకుండా, మాకు దక్కకుండా, మాకు తూపకుండా, మాతో కలిసి అనుభవించకుండా నీవు ఒంటిగా స్వామిని అనుభవిస్తున్నావా? పరమాత్మ అనుభవం నీ ఒక్కదానికేనా? మాకు అందించవా? మాతో కలిసి ప్రమాణం అనుభవించవలసి. పరమాత్మ లేడండి నువ్వంటే ఎవరు ఒప్పుకుంటారు? పరమాత్మ లేకుంటే నిద్రపడుతుందా? భగవంతుడు లేకుంటే దీపాలు పెట్టుకుంటావా? భగవంతుడు లేకుంటే ధూపాలు పెట్టుకుంటావా? మెత్తని పరుపు అనేటువంటిది మనకు 5 రకాలుగా ఉండాలని శాస్త్రం. తెల్లగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, విశాలంగా ఉండాలి, వేసవి కాలంలో చల్లగా ఉండాలి, చలికాలం వేడిగా ఉండాలి. నెత్తెన్న మన కొందరు వస్తుంది, పంచసేయి నెత్తిని మేలేరి అని 5 రకాల గుణాలు ఆ పరుపులో ఉండాలి. కానీ ఇక్కడ అంతేకాదు, పరుపులు కూడా 10 రకాలు అంటాడు. కొన్ని పరుపులు అలా తాకగానే నిద్రపోతాం, అది నిద్రపోయే పరుపు. కొన్ని పరుపులు సమావేశానికి, మీటింగ్ కోసం వేసుకుంటాం. కొన్ని పరుపులు మాట్లాడటానికి, కొన్ని పరుపులు కోపపడటానికి, కొన్ని పరుపులు కలహించటానికి, కొన్ని పరుపులు కేవలం కూర్చోటానికి, కొన్ని పరుపులు పరమాత్మను ధ్యానం చేయటానికి, కొన్ని పరుపులు ఎదుటివారిని నిర్మించటానికి. ఇన్ని రకాలుగా ఉంటాయి. ఆ రోజుల్లో అలా ఉండేది. ఈ గోపిక పడుకోగానే నిద్ర పట్టేటువంటి పరుపు మీద పడుకొని హాయిగా నిద్రపోతుంది అంటే పరమాత్మ దగ్గరే ఉన్నాడా?
ఇలా మణిమయ దీపాలు అంటున్నాం. ఇందులో మరొక రహస్యం ఉంది. తూమణి మాడత్తు అంటున్నారు. పరిశుద్ధమైనటువంటి మణులతో అని చెప్తున్నాం. పరిశుద్ధము, నిర్మలము మనం ఇంచుమించు రెండు ఒకే అర్థంలో వాడే ప్రయత్నం చేస్తాం, కానీ అర్థం ఒకటి కాదు. పరిశుద్ధము అంటే ఏ దోషము అంటనిది, నిర్మలము అంటే దోషము తొలగినది, దోషము పోయినది. అంటే ఒకప్పుడు దోషం ఉండేది, ఇప్పుడు అది పోయింది. నిర్మలం, నిర్గతం మలం, మురికిపోయినది. మురికిపోయిన దాన్ని నిర్మలము అంటాం. అసలు ఏ మురికి అంటని దాన్ని పరిశుద్ధము అంటాం. ఇక్కడ మనకు ఆండాళమ్మ పరిశుద్ధమైన మణులతో కట్టబడిన భవనము అంటున్నారు. అంటే ఎలాంటి దోషము అంటని భవనము అంటున్నారు. ఇలా చెప్పడంలో పరమ రహస్యం ఉంది. మనకు ఈనాటి పాశురము పరిపూర్ణంగా తత్వగర్భితం, వేదాంత గర్భితం. ఎన్ని గంటలు చెప్పుకున్నా, ఎన్ని రోజులు చెప్పుకున్నా సుమారు ఒక 3 నెలలు చెప్పుకోవాలి ఈ పాశురంలోని అర్థమంతా అవగతం కావటానికి. అది కూడా ఎక్కడ కథ జోలికి వెళ్ళడు, లౌక్య విషయాలే ఉండవు. మొత్తం తత్వమే, పరిపూర్ణంగా తత్వమే. మనం ఎంత తత్వాన్ని అవగతం చేసుకోగల శక్తి ఉంటే అంత చెప్పుకోవచ్చు ఈనాటి పాశురంలో. అద్భుతమైన పాశురం ఇది. అయితే మనకున్న సమయంలో ఎంత మనం చెప్పుకోగలమో అంతే చెప్పుకుంటాం. విన్నంతే అర్థం మాత్రం అనుకోకండి, అనంతమైన అర్థం దీనికి ఉంది. ఈ ప్రత్యేకించి కథాభాగం లౌకిక విషయం మొత్తం వేదాంతమే ఉంటుంది, దాన్నే మనం చెప్పుకోవాలి. పరిశుద్ధమైన మణి, నిర్మలమైన మణి అని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటంటే, పరమాత్మ మనలో ఉంటాడు, మనం పరమాత్మలో ఉంటాం. అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. పరమాత్మ లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు. వెలుపల ఉన్నాడు అంటే అర్థం పరమాత్మలో మనం ఉన్నాం. లోపల ఉన్నాడంటే అర్థం పరమాత్మ మనలో ఉన్నాడు, భగవంతుడు మనలో ఉన్నాడు. అప్పుడు మనం భగవంతుడికి ఇల్లు అవుతాం, భవనం అవుతాం కదా, మనం ఇంటిలో ఉంటాం కదా. అలాగే మనలో పరమాత్మ ఉన్నాడంటే పరమాత్మకు మనం ఇల్లు, భవనం. పరమాత్మలో మనం ఉన్నామంటే మనకు పరమాత్మ భవనం కదండి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధమైన మణి ఏమిటి, దోషరహితం నిర్మలమైన మణి ఏమిటి, నిర్మలమైన మణి ఏమిటి. పరమాత్మకు ఎలాంటి దోషము లేదు కదా. అపహత పాప్మ, విజర, విమృత్యు, విశోక, విజిగిత్స, అపిపాస, సత్యకామ, సత్యసంకల్ప అనేటువంటి 8 గుణాలు. ఇవి ఆత్మగుణాలు. పాపము లేదు, ముసలితనము లేదు, మరణము లేదు, ఆకలి లేదు, దప్పి లేదు. కాబట్టి ఇలాంటివేవి లేవు. అపహతపాత్మ, విజర, విమృత్యు, విశోక చెప్తున్నాం. కాబట్టి ఇది పరమాత్మకి ఎన్నడూ లేదు, అసలు అంటవు. అయితే జీవాత్మ కూడా ఇదే, అపహతపాత్మ, విజర, విమృత్యు, విశోక అని చెప్పుకుంటాం. జీవాత్మ కూడా ఇవే లక్షణాలు. కానీ ఈ జీవాత్మ ప్రకృతి సంబంధంతో అవన్నీ కప్పబడతాయి, ఉంటాయి కానీ వెలుగులోకి రావు, కప్పబడతాయి. ప్రకృతి సంబంధం పోతే అవి కూడా వెలుగుతాయి. ప్రకృతి వాటిని కప్పుతుంది. ప్రకృతిని విడిచిపెట్టి వెళ్ళినాడు మళ్ళీ ఆ ఆత్మగుణాలన్నీ వస్తాయి. అంటే జీవాత్మ అనేవాడు దోషము అంటే తొలగించుకునేవాడు. అంటే జీవాత్మ నిర్మలమైన మణి, పరమాత్మ పరిశుద్ధమైన మణి. పరిశుద్ధమైన మణిమయ భవనంలో ఉంటున్న గోపిక అంటే పరమాత్మలో ఉంటున్నటువంటి గోపిక అని అర్థం. ఇంత భావాన్ని మనసులో పెట్టుకొని చెప్పారు.
మనం పరమాత్మలో ఉన్నామనే భావం చెప్పటానికి తూమణి మాడత్తు అని అర్థం చెప్పారు. సుత్వం పిడక్కిరియే చెప్పుకున్నాం. ఇలా మామానుమగడే ఇలాంటి అమ్మాయితోటి అంటే భగవత్ సంబంధం బాగా ఉన్న భాగవతోత్తములతోటి మనకు ఆత్మ సంబంధమే కాక దేహ సంబంధం కూడా కూర్చుకోవాలనేటువంటిది న్యాయం. ఒక పద్ధతి. ఏదో మన వాళ్ళు అనుకోవాలి. ఒక మంచివాడు, ఒక భాగవతోత్తముడు, ఒక మహానుభావుడు మనను తనవాడు అనుకుంటే మనకు యోగక్షేమాలు వస్తాయి. అదే ఒక దుర్మార్గుడు, భ్రష్టుడు, పాపి మనను తనవాడు అనుకుంటే మనం కూడా వాడితోటే నశిస్తాం. మీకు ఉదాహరణ కావాలంటే ధృతరాష్ట్రుడు కౌరవులను మామకా అన్నాడు, నావాళ్ళు అన్నాడు. ఒక్కడైనా మిగిలాడా? అదే కృష్ణ పరమాత్మ పాండవులను మమ ప్రాణాకి పాండవ, పాండవులు నా ప్రాణము అన్నాడు. ఒక్కరైనా పోయారా? అందువల్ల పెద్దవారు, భాగవతోత్తములు, మహానుభావులు మనను తనవారు అనుకుంటే అంటే దీన్నే మనం భాగవత అభిమాన వసతి అంటాం దీన్ని. అందువల్ల పెద్దవారితో, మహానుభావులతో, భక్తులతో మనము తనవారి అనిపించుకోవాలి. మీరు మా వాళ్ళే అనుకుంటే చాలు. అంటే మనం ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటాం, మనపై వాళ్ళ దృష్టి ఉంటుంది. అప్పుడు మనం వారి యందు పరమాత్మ చూపే కృప మనం ఎవడు చూపుతాడు? వాడే కదా. ఒక భక్తుని సంబంధి కూడా వీడు బాగుండని అంటాడు. అందుకే మనం భగవంతుడి భక్తులతోటి స్నేహం పెంచుకోవాలి, బంధుత్వాన్ని పెంచుకోవాలి అనే భావంతో ఈ గోపిక మామానుమగడే, మామ కూతురా ఓ సంబంధం ఏర్పరిచింది. మడిక్కదవంతాడు తిరువాయి, మణులతో ఏర్పరిచిన తలుపు యొక్క గడియ తీయవమ్మా. ఇందులో మా మీద ఎవడే ఎదుప్పీరో, ఇలా ఆమెను పిలిచింది, ఆమె లేవలేదు, కదలలేదు, ఉడకలేదు, పలకలేదు. ఆమె పక్కనే తల్లి ఉంది. ఆమెను చూసి మామీర్ ఓ అత్తగారు అవడయ్య చెప్పారు, ఆమెను లేపండి. ఈమె లేపలేదు, ఆమె లేవలేదు. కాస్త వీరి మనస్సు వారికి కొద్ది చురుకు అంటారని ఉన్మగడ తాను ఊమయో, ఏమమ్మా నీ కూతురు మూగదా, అన్ని చెవిడో లేక చెవిటిదా, అనందలో బద్ధకస్తురాలా, ఏమ పెరుందేరు మందిర పొట్టాడో ఎవరైనా కాపలా పెట్టారా? పెరుందేరు మందిర పొట్టాడు పెద్ద నిద్రపోయేలాగా మంత్రం మంత్రించారా? ఇక్కడ నీ కూతురు అంటున్నారు. గమనించండి, ఇప్పటిదాకా మామ కూతురు అన్నారు, మరి మా అమ్మాయి అన్నారు కదా, అనకుండా నీ కూతురును లేపు అన్నారు. భాగవతోత్తములు మనం వేరు చేస్తే మనం తట్టుకోలేము, పరమాత్మ కూడా వేరు చేస్తారు. ధర్మశాస్త్రం ఏమిటంటే పెద్దలు మనను పొగడితే ఆగ్రహించారని అర్థం, మనం నిందిస్తే, మందరిస్తే, హెచ్చరిస్తే, మనం నాలుగు గట్టిగా చీవాట్లు పెడితే అనుగ్రహించారని అర్థం కదా. వారికి ప్రేమ ఉంటే కదా, వారికి దయ ఉంటే కదా, వీడిని బాగు చెయ్యాలి అనుకుంటే కదా కోప్పడేది. ఎవరి మీదే కోప్పడతారండి? ప్రేమడేంటి కోప్పడతారా? వీడు బాగుపడాలనుకుంటే కోప్పడతారా? అందుకే మహాభాగవతోత్తములు కోపించితే మనం అయ్యా అనుగ్రహం ధన్యుణ్ణి అని తల వంచి నమస్కరించి వారిని క్షమాపణ వేడుకోవాలి తప్ప నన్నంటాడా అని అతిగా ప్రవర్తించకూడదని శాస్త్రం. ఈమె ఉన్మగళదాన్ నీ కూతురు అంటున్నారు అంటే కోపం వచ్చిందన్నమాట. అయ్యో అలా ఎందుకంటారమ్మా, అమ్మాయి లేస్తుంది అని వస్తారేమో అనుకుంది పాపం, అయినా రాలేదు. అందుకే ఊమయో, అన్ని చెవిడో, అనందరో, మూగదా, చెవిటిదా, బద్ధకస్తురాలా, ఎవరైనా కాపలా ఉన్నారా, ఇవన్నీ పైకి మాట్లాడటానికి తిట్లుగా కనపడతాయి. కానీ ఆడవారు మాట్లాడితే అనేక అర్థాలు కదా. ఇక్కడ
చమత్కారం ఏంటంటే మాటల్లో చాలా నేర్పరులు అంటుంది శాస్త్రం. మూగద అంటే ఆమె మాట్లాడకుండా ఎవరైనా పక్కన ఉండి నోరు మూసారా? ఇక్కడ నేనున్నాను నువ్వు మాట్లాడకు అని ఎవరైనా పక్కన ఉండి చేస్తున్నారా? చెవుడా అంటే నా మాటలే విను, మరెవరి మాటలు వినకు అని చెవులు మూశారా? ఎవరిని చూడొద్దని కళ్ళు మూశారా? అసలు శరీరానికి బాగా అలసట కలిగేలాగా బాగా సంశ్లేషించి రమించినందువల్ల ఈ రమణంతో అలసిపోయి బద్ధకం వచ్చిందా? లేస్తే జాగ్రత్త అని పక్కనే స్వామి ఉండి కాపలా కాస్తున్నాడా? నిద్ర నుంచి లేవకుండా బాగా నిద్ర పట్టేలా మంత్రించాడా? ఇవన్నీ ఏ మాటలు? స్వామి పక్కనే ఉన్నాడు అని అర్థం. నీ స్వామి నీ పక్కనే ఉన్నాడా? మాకెవరికి లభించకుండా, మాకెవరికి దొరకకుండా, మాతో మాట్లాడకుండా, మేము చేరకుండా నీ ఒక్కదానివే స్వామి దగ్గరికి చేర్చుకున్నావా? నీవే అనుభవిస్తున్నావా? అన్యాయం కదమ్మా. అందరితో కలిసి అనుభవించాలి కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెండు నామం పలవం నవీన్రు. మహామాయావి, లక్ష్మీపతి, వైకుంఠవాస అని భగవంతుని అనేక నామాలను కీర్తిస్తుంటే లేచి మాతో కలిసి ఆనందించాలి. కానీ ఇలా ఒంటిగా పడుకుంటావా? ఇందులో పరమాత్మ మహామాయావి అంటాం. మనం చెప్పుకున్నాం ఆయన మాయలు. వైకుంఠంలోనూ ఉంటాడు, అన్ని లోకాల్లో ఉంటాడు, భూలోకంలోనూ ఉంటాడు. అక్కడ ఎలా పరత్వానికి హద్దు లేదో ఇక్కడ సౌలభ్యానికి హద్దు లేదు. అక్కడ అనంత కోటి బ్రహ్మాండాలను శాసిస్తుంటాడు. ఇక్కడ యశోదమ్మ బెత్తం తీసుకుని వస్తే భయంతో పరిగెడుతుంటాడు. 10 మందితో శాసించబడతాడు. ఎవరేం చెప్పినా వింటాడు. నాకు చెప్తారు భాగవతంలో, చెప్తారు గర్గ భాగవతంలో, పద్మపురాణంలో చెప్తారు. కృష్ణ పరమాత్మకు ఇంత వెన్న పెట్టి, నాన్న నాట్యం చేయరా వెన్న పెడతాను అని వెన్న ఆశ చూపితే కృష్ణుడు నాట్యం చేస్తాడట. ఓ పాట పాడు, నీకు బాగా చక్కగా నెయ్యిస్తాను అంటే పాట పాడతాడట. పాలు పోస్తానురా గంతులెయ్యి అంటే గంతులేస్తాడట. ఏ గోపిక చెప్పినా వింటాడు, ఏ గోపాలుడు చెప్పినా వింటాడు, తల్లి చెప్పినా వింటాడు. తల్లి బెత్తం తీసుకుంటే భయపడి పారిపోతాడు. పశువుల వెంట ఉంటాడు, పశువుల కంటే సౌలభ్యంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యమండి! అనంత కోటి బ్రహ్మాండములను పరిపాలించే స్వామి పసివాడు చెప్తే వింటాడు, పాప చెప్తే వింటాడు, తల్లి చెప్తే వింటాడు, గోపాలు చెప్తే వింటాడు. ఇదంతా మహామాయ కాదా? సరే మాయ కాదు. ఇవన్నీ కీర్తిస్తున్నాం. ఇక రెండోది అంతటి నియంతృత్వం, శాసకత్వం, సకల లోక శాసకత్వం ఉంది. ఇంతటి సౌలభ్యం ఉందంటున్నాం. ఎక్కడుందంటే ఈ సౌలభ్యం ఎలా వచ్చింది స్వామికి? సకల లోక నియంత కదా. నియంత అయిన స్వామి ఇలా సులభుడయ్యాడు అంటే గురువుగారి దగ్గర నేర్చుకున్నాడట. గురుకుల వాసానికి వెళ్ళి చదువుకున్నాడు. ఆ సహవాసంతో సౌలభ్యం వచ్చింది అంటారు. ఇక్కడిదండి గురుకుల వాసం ఎవరిది అంటే మాధవన్, లక్ష్మీపతి కదా. అంటే అమ్మవారి దగ్గర చదువుకున్నాడు. తన ప్రియురాలి దగ్గర లక్ష్మీదేవి కూర్చొని చదువుకున్నాడట. ఏం చదువుకున్నాడు? సౌలభ్యం నేర్చుకున్నాడు. అమ్మ ఎలాంటిది? ఐశ్వర్యం, అక్షరగతిం, పరమం పదంబ కస్మ అంజలి ఫలం చదివితే వితీర్య చెప్తాడు పరాశర భట్టరు శ్రీగుండరత్న కోశంలో. అమ్మ ఒక్కసారి నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తే అతనికి ఐశ్వర్యాన్ని, కైవల్యాన్ని, పరమపదాన్ని అన్నీ ఇస్తావు. ఇచ్చి అస్మై నకించిత్ ఉచితం కృతం, నాకు చేతులు జోడించాడు, నమస్కారం చేశాడు, నన్ను ఆశ్రయించాడు. ఇలాంటి వాడికి నేను ఏమీ ఇవ్వలేకపోయానే అని త్వం లజ్జతే, నీవు సిగ్గుపడతావమ్మా. కథయకోయముదార భావ, ఇది ఎక్కడి ఔదార్యం తల్లి అని చెప్తారు. అంటే ఈ ఔదార్యం అంతా అమ్మది. చేతులు జోడించి ఒక్కసారి నమస్కారం చేసినందుకు అన్నీ ఇచ్చి నేను ఏమీ ఇవ్వలేకపోయాను తల్లి అంటుంది. అక్కడ చదువుకున్నటువంటి మనస్వామి
గోవిందేతి యదా క్రందత్ కృష్ణామాం దూర సంస్థితాం రుణం ప్రబుద్ధమివమే హృదయాత్ నాపసర్పతి అని ద్రౌపది ఆనాడు సభలో వస్త్రాపహరణం జరుగుతుంటే గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని నన్ను కాపాడు, నన్ను రక్షించు, శరణు వేడాను అని అడిగిందండి. గోవిందా అని పిలిచింది, పుండరీకాక్ష అని పిలిచింది. అంతగా పిలిస్తే నేను ఆమెకి ఏం చేశాను? ఏం చేయలేదే. ఆమె పిలిచిన పిలుపు అప్పు బాకీ అలాగే ఉంది, నేను బాకీతో అలాగే ఉన్నాను. ఆ అప్పు చక్రవడ్డీతో నాకు పెరిగి బాధ పెడుతున్నది అని పరమాత్మ అవతారం చాలించి వెళ్లే ముందు అనుకున్నాడట. నా హృదయానికి పుండయింది ఆమె పిలిచిన పిలుపు, నన్ను అంతగా పిలిచింది, కానీ నేను ఆమెకేమీ చేయలేకపోయాను అన్నాడు. అన్నీ చేశాడు, వస్త్రాలు ఇచ్చాడు, అరణ్యంలో వెంట ఉన్నాడు, దుర్వాసుడి నుంచి కాపాడాడు, అర్థం నుంచి కాపాడాడు, మరి అజ్ఞాతవాసంలో కూడా కీచకునితో కాపాడాడు, ఉత్తర ప్రోగ్రామం దశ ఇత్యాదుల్లో విజయం సంపాదించాడు, దూత అయ్యాడు, రాయబారి అయ్యాడు, తాను స్వయంగా వెళ్ళాడు, సారథి అయ్యాడు, యుద్ధంలో గెలిపించాడు, సామ్రాజ్యం ఇప్పించాడు. ఇన్ని చేసి కూడా నేనేం చేయలేదు, ఇంకా బాకీ అలాగే ఉన్నాను. ఎక్కడిది ఔదార్యం? అమ్మ దగ్గర నేర్చుకున్న ఔదార్యము. ఈ ఔదార్యం అమ్మ దగ్గర నేర్చుకున్నాడు. అందుకే మాధవన్. అతని లోకం వైకుంఠం. వికుంఠం కొట్టుబడనది, అడ్డుపడనది, అడ్డగించబడనది, హాని లేనిది, నాశము లేనిది. అతను అలాంటివాడే. మనం కూడా అతని దగ్గరికి వెడితే అలాంటి భావాన్నే పొందుతాం. ఇలా భగవంతుని నామాలు ఎన్నో మనం అనుసంధానం చేస్తుంటే నీవు విని ఆనందించాలి, కానీ లేవకుండా ఉన్నావా తల్లి అని అంటున్నారు. ఏదో కొంత అర్థం మనం చెప్పుకోవాలి కాబట్టి ఈ మాత్రం అర్థం చెప్పుకున్నాం. న్యాయంగా పరమార్థం చాలా ఉంది. మణిమయ భవనాలు అంటున్నాం. మణిమయ భవనాలు అని చెప్పినప్పుడు మణులు 9 రకాల మణులు ఉంటాయి. ఈ 9 రకాల మణులు ఎలాగైతే మనం నవరత్నాలు అంటామో, పరమాత్మకు మనకు 9 సంబంధాలు ఉంటాయి. పితాచ రక్షక, శేషి, భర్త, జ్ఞేయ, రమాపతి, స్వామి, ఆధార, మమాత్మాచ భోక్తాచాద్యమనోదిత అనేటువంటిది ఈ నవవేద సంబంధం. అంటే పితాపుత్ర సంబంధము, రక్షక సంబంధము, శేషశేషి భావ సంబంధము, భర్తృభార్య సంబంధము, జ్ఞాతృజ్ఞేయ సంబంధము, స్వామి స్వత్వ సంబంధము, ఆధారాదేయ సంబంధము, శరీరాత్మ సంబంధము, భోక్తృభోగ్య సంబంధం. ఈ 9 సంబంధాలు మనకు ప్రత్యేకించి విడిగా చెప్తాడు. అందులో మనకు పితాపుత్ర సంబంధం ఉంటే అహం బీజప్రద పిత పరమాత్మ చెప్తాడు. నేను బీజం ఇచ్చేవాడిని, నేనే న్యాయంగా తండ్రిని. తక్కిన తండ్రులు కేవలం పేరుకు శరీరాన్ని ఇస్తారు, కానీ వారికి బీజప్రదు నేను, కాబట్టి నేనే తండ్రిని. జీవాత్మ పుత్రుడు అంటాం. అలాగే రక్షక సంబంధము, అనంతకోటి బ్రహ్మాన్ని రక్షించేటువంటి పరమాత్మ, నిజంగా ఆపదల నుంచి రక్షించేవాడు. రక్షణ అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి, హితప్రాప్తి, అహిత నివృత్తి. న్యాయంగా హితమును కలిగించాలి, అహితాన్ని తొలగించాలి. మనకు న్యాయంగా హితం అంటే పరమాత్మ సన్నిధి, అహితం అంటే సంసారం. ఇలాంటి సంసారాన్ని తొలగించి మోక్ష ప్రసాదించేటువంటి పరమాత్మ ఉన్నాడే, అతను మాకు నిజంగా రక్షకుడు. ఇక శేషశేషి భావము, పరమాత్మ శేషి అంటే మనకు యజమాని, మనం అతనికి దాసులము. అతను ఒక్కడే శేషి, మనం శేషులము. ఇది శేషశేషి భావ సంబంధము. ఇంకా భర్తృభార్య సంబంధం, నిజమైన భర్త పరమాత్మ మాత్రమే, మనం అందరం అతనికి భార్యలమే. వాసుదేవ సయేవాసౌ పూర్ణ పురుష ఉచ్యతే, స్త్రీప్రాయం ఇతర సర్వం జగదేతచ్చరాచరం అనేది. అంటే
పరమాత్మ మాత్రమే పురుషుడు, మనం అందరము స్త్రీలము. కాబట్టి భర్త అంటే పరమాత్మ, మనము అతనికి భార్యలము. ఇక జ్ఞాతృజ్ఞేయ సంబంధము, పరమాత్మ జ్ఞేయం అంటే తెలియదగినవాడు, మనము తెలుసుకోవలసిన వాళ్ళ. తెలియదగినవాడు పరమాత్మ, తెలియవలసిన వాళ్ళ మనము. ఇది జ్ఞాతృజ్ఞేయ సంబంధం. స్వామి స్వత్వ సంబంధం. పరమాత్మ యజమాని, మనం అతని సొత్తు. అంటే ఓ పుస్తకం మనది అంటాం, ఈ ఇల్లు మనది అంటాం, ఈ కారు మనది అంటాం. అదే రీతిలో ఈ పెన్ను మనది అంటాం. పెన్ను కానీ, ఇల్లు కానీ, కారు కానీ ఇవన్నీ స్వత్వం అంటాం. దానికి మనము స్వామి అనుకుంటాం. అలాగే మనము పరమాత్మ సొత్తు, పరమాత్మ మనకు స్వామి. ఎలాగైతే కారును కానీ, ఇల్లును కానీ, పెన్నును కానీ, వస్తువును కానీ మనం మన ఇష్ట విధానంగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోగలమో, పరమాత్మ కూడా మనను అదే రీతిలో యథేచ్ఛగా వాడుకుంటాడు. అతని సొత్తు మనము, అతని ఇష్టమండి. నీవు నీ పెన్నును రాసుకుంటావు, కోపం వస్తే తిరిగి అవతల పారేస్తావు, మళ్ళీ ఇంకో పెన్ను తీసుకుంటావు. ఇల్లు కట్టుకుంటావు, చాలా బాగలేదు, పొరగొట్టి మన కొత్త కడతావు. ఓ పుస్తకం చదువుకుంటావు, విసురుకు వస్తుంది, ఓ పక్కన పడేస్తావు. కిందనో పెట్టచ్చు, చేతిలో తీసుకోవచ్చు, నెత్తిన పెట్టుకోవచ్చు, చదువుకోవచ్చు, మానుకోవచ్చు, చూడొచ్చు, దాచొచ్చు, ఇతరులకు దానం చేయొచ్చు. సొత్తున్న వాడి ఇష్టమండి. కాబట్టి మనము పరమాత్మ సొత్తు, పరమాత్మకు స్వామి. ఇక ఆధార ఆధేయ భావ సంబంధము అంటే పరమాత్మ ఆధారము, మనము ఆయనకు ఆధేయము. శరీర ఆత్మ సంబంధము, పరమాత్మ ఆత్మ, ఈ జీవాత్మ పరమాత్మకు శరీరము. భోక్తృభోగ్య సంబంధము, అనుభవించేవాడు పరమాత్మ, అనుభవించబడేవాళ్ళం మనం. అంటే న్యాయంగా భోక్తెవరు? స్వామి భోక్త, మనం భోగ్యం. మనం అహమన్నం 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 అంటాం కదా. ఇలాంటి మనమేమో అన్నము, ఆయనే అన్నము తినేవాడు. కాబట్టి ఆ మహానుభావుడు, అతనికి మనకు ఇంతటి సంబంధం ఉంటుంది. గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, విభీషణుణ్ణి ఇలాంటి వారందరినీ కాపాడారు. మనకు పరమాత్మతోటి ఈ 9 సంబంధాలు కాకుండా ఒక 3 సంబంధాలు అంటాం. తోడి అని, తాయి అని, నాయి కానీ. తోడి అంటే చెలికత్తెడు అంటే సంబంధం, తాయి అంటే తల్లి, నాయిక అంటే మనం చెప్పుకున్నాం ప్రియురాలు. ఈ సంబంధాలు ఉంటాయి. ఇందులో తాయిమారావస్థ అంటారు. అంటే తల్లి అర్థం. తల్లి అంటే ఏమిటి? మనను చేర్చేది, మనము పరమాత్మను చేరటానికి ఆమె పనికొచ్చేది, మనకు కావలసినటువంటి అన్ని ప్రసాదించి మనను పోషించేది. భగవంతుడు మనను పోషించాలంటే మనకేముండాలి? ఉపాయత్వాధ్యవసాయం ఉండాలి. తాయిమారావస్థ, తల్లి అనే సంబంధాన్ని మనం చూడాలంటే ఉపాయత్వాధ్యవసాయం అంటే ఏమిటి? పరమాత్మే ఉపాయము, పరమాత్మ కంటే భిన్నమైనది ఏది ఉపాయం కాదు అనే స్థితిలో మనం ఉండాలి. దీన్ని ప్రపత్తి అంటారు. ఈ ప్రపత్తే శ్రీవైష్ణవ సిద్ధాంత సర్వస్వము అంటాం. ప్రపత్తి అంటే ఏమిటి? భగవంతుడే మనకు పరమ పురుషార్థము ప్రసాదించేవాడు అని నమ్మి ఉండటాన్ని ప్రపత్తి అంటాం. అంటే భగవత్ ప్రవృత్తి నివర్తక, స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి మనం చెప్పుకున్నాం. పరమాత్మ నిరంతరం మనను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. అది ఆయన కర్తవ్యం, అది ఆయన పని. రక్షణ అనేది ముఖ్యం. దాన్ని తాను దగ్గర ఉండి రక్షిస్తుంటాడు. ఇప్పుడు సృష్టి సంహారాలు కానీ సృష్టి చేస్తాడు, అవసరమైతే రక్షిస్తాడు, అవసరమైతే సంహరిస్తాడు. బ్రహ్మకు, రుద్రునికి, ఇంద్రునికి అంతర్యామిగా ఉండి వారి పనులను తానే దగ్గరుండి చేయిస్తుంటాడు, అని నిర్వహిస్తుంటాడు. దానికి ఏదైనా అడ్డుందంటే భగవంతుడు మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతన్ని అడ్డుకునేది ఏమిటి అంటే మన ప్రయత్నం. నన్ను నేను కాపాడుకుంటానని మనం ప్రయత్నం చేయటం మొదలు పెట్టామంటే
పరమాత్మ తన ప్రయత్నాన్ని ఆపేస్తాడు. అందుకే భగవంతుడు తన ప్రయత్నాన్ని ఆపేటువంటి మన ప్రయత్నాన్ని ఆపడమే ప్రపత్తి అంటారు. కాబట్టి మన రక్షణను మనమే చేసుకుంటాం అనుకోకుండా, అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా ఉంటేనే అది ప్రపత్తి అంటుంది. ఈ ప్రకారంగా ఇది తల్లి అవస్థ అంటాం. తల్లి అన్ని చూస్తుందండి, మనకెందుకు. ఇక నాయికావస్థ అంటే ఏమిటి? సంబంధ జ్ఞానంతో భగవంతుని యొక్క స్వరూపము, రూపము, గుణములు, విభూతులు, అతని యొక్క చేష్టలు ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుసుకొని అలాంటి భగవంతుడిని ఎప్పుడు పొందుదామా అని ఆశ. ఒక పురుషుడు, ఒక యువకుడు తనకు నచ్చితే అతని గుణము, అతని రూపము, అతని చేష్టలు అతను అన్ని విధాలు నచ్చిన వాడైతే ఇక ప్రియురాలు ఏం చేస్తుందండి? అతన్ని ఎంత త్వరగా పొందాలా అని ప్రయత్నం చేస్తుంది. నాకు అతను నచ్చాడు, అతను చాలా మంచివాడు, నాకు అతనే కావాలి, అతన్ని నేను పొందాలి. మనం ఆడవారిం కదా, మనం ఎందుకు పోవాలి, ఆయనే వస్తాడులే అనుకోలేం కదా. బాగా నచ్చితే తహతహ ఉంటుంది, త్వర ఉంటుంది, ఎలాగైనా అతన్ని చేరాలి అనుకుంటాం. అనుకోవడంలో ప్రయత్నం చేస్తారు. అమ్మాయిలు కూడా వెంటబడతారు, ఎదురు పడతారు, ఏవో సౌందర్యం చేస్తారు, ఏవో అందిస్తారు, మాటలో మాట గడుపుతారు, చేతలో చేతులు గడుపుతారు, ఏదో భావాన్ని సూచిస్తారు. అలాంటి వారి దృష్టి ఆకర్షిస్తారు, వారితో పొందటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. న్యాయంగా నచ్చితే వాడే వస్తాడు కదా. తాను కూడా వాడికి నచ్చితే, అతనికి తాను కావాలనుకుంటే తాను వస్తాడు, మనం ఎందుకు పోవాలి అని ఊరుకోలేరు. అయితే మనం మొదలు చెప్పాం, మనను కాపాడుకునే ప్రయత్నం మనం ఏది చేయకూడదు అని కదా. మరి అయినప్పుడు ఇలా ప్రయత్నం చేయటం తప్పు కాదా అంటే, ఈ ప్రయత్నం కిందికి రాదు. మరి ఏమొస్తుందండి? మన త్వరను చూపుతుంది, మన తహతహను చూపుతుంది, మన ఆర్తిని చూపుతుంది, మన ఆశను చూపుతుంది. ఇది ప్రయత్నం అనబడదు. పాటలు పాడటం, ఆటలాడటం, కీర్తన చేయటం, ధ్యానం చేయటం, పూజ చేయటం, దేవాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, ఇవన్నీ ప్రయత్నాలు కావు. ఇవన్నీ పరమాత్మ నాకు కావాలి, పరమాత్మ నాకు బాగా నచ్చాడు, పరమాత్మే నావాడు, అతను నా దగ్గరికి రావాలి, నేను బతకలేనయ్యా నువ్వు లేకుంటే, నేను ఉండలేను, నిన్ను విడిచి ఉండలేను, నీవు చేరాలి, నీవు రావాలి, నిన్ను పొందాలి, నేనేం చేయలేను అని నువ్వే చేయాలి అంటూ చేసే పనులన్నీ కొంచెం విచిత్రంగా ఉంటుంది, కాస్త విరుద్ధంగా ఉంటుంది. ఏమీ చేయలేమంటావు, మరి అన్నీ చేస్తావేమిటి? ఇవేమీ చేయటం కాదు. గుడికి వెళ్ళటం కానీ, దర్శనం చేయటం కానీ, ఆరాధన చేయటం కానీ, నామాలకు సహస్రనామ చేయటం కానీ, పూజ చేయటం కానీ, కీర్తన చేయటం కానీ, ఆటలు, పాటలు, నాట్యాలు, ఇవేవి ప్రయత్నం కాదు, చైతన్య ధర్మం. మనకు చేతనత్వం ఉందని, అది ఊరుకోలేదు కాబట్టి ఏదో పని చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇదంతా పరమాత్మ యందు ఉండేటువంటి త్వరే. ఎందుకంటే మనం ఎలాంటి ప్రయత్నము చేయకూడదు, పరమాత్మే వచ్చి కాపాడుతాడు. ఆనాడు హనుమంతుడు సీతమ్మను, అమ్మా నా వీపు ఎక్కవమ్మా, నేను తీసుకొని పోతాను, ఒక్క నిన్నే కాదు లంకను కూడా మోసుకొని పోగలను, శక్తిరస్తి మే ఓడుం అపి లంకాం సరావణం అంటాడు. లంకామపి సరావణ, రావణాసురునితో ఉన్న లంకను కూడా మొత్తం మోసుకొని పోగలనమ్మా, ఇదేమిటి? కాబట్టి నీవు వచ్చి నా వీపు ఎక్కవమ్మా, ఒక క్షణంలో రావణి ముందర ఉంచుతాను అంటే ఏమంది సీతమ్మ? బలై సమగ్రై ఇది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపదీం న్యాయాత్ తత్తు మే చర్యస్కరం. ఇలా వస్తే రావురా నాన్న? ఒక లేడీని పంపి, అంటే ఒక మాయామృగాన్ని పంపి రావణాసురుడు తీసుకొని వస్తే, ఒక శాఖామృగాన్ని పంపి రాముడు తీసుకొని పోతాడా? అంటే రావణాసురులాగా రాముడు కూడా మాయావేనా? రాముడు మోసగాడు అవుతాడా? నేను ఒప్పుకుంటానా? ఒక మృగాన్ని వాడు పంపాడు, ఇంకో మృగాన్ని ఈయన పంపాడు. ఇద్దరు మృగంతో నన్ను తీసుకుంటే వాళ్ళ ప్రేమేది, వాళ్ళ ప్రయత్నం ఏది?
ఇద్దరికి తేడా ఏది? నేను రాకూడదు, నన్ను నువ్వు తీసుకొని పోకూడదు, ఆయనే రావాలి. ఆయనే రావాలి, సైన్యానంతా నాశనం చేయాలి, రావణాసురుణ్ణి వధించాలి, గెలవాలి, అప్పుడు నన్ను తీసుకొని పోవాలి. రాముడంటే అది. అలా చేస్తే నాకు అది కీర్తి కలిగిస్తుంది. కానీ ఇలా కాదయా, శరైస్తు సంకులాంకృత్వాలంకం రామ పరబరార్ధనామ అనేది కాకుత్తా సదృశం భవేత్ అని. రాముడు రావాలి, తన బాణవర్షంతో లంకను అల్లకల్లోలం చెయ్యాలి, మొత్తం చిత్రభాగాన్ని సంహరించి నన్ను తీసుకొని పోవాలి తప్ప నేనుగా ప్రయత్నం చేయకూడదు అని అనుకుంటాం కదా. మరి ఇలాంటి ప్రయత్నం ఇది, అలాంటి సీతమ్మ ఊరుకుందండి? మరి ఆయనే రావాలండి కదా. మరి కూర్చొని హా రామ, హా లక్ష్మణ, హా సుమిత్ర, హా కైకేయ అవసరం చేసిందా? గోల చేసిందా? ఏడిచిందా? ఉరి పెట్టుకుందా? ఇవన్నీ ప్రయత్నాలు అవుతాయా? కావు. ఉండలేక, పరమాత్మను పొందండే ఉండలేక చేసేటువంటి చేతలే తప్ప ప్రయత్నాలు అవుతాయా? ఆఖరిక అవుతున్నటువంటి పిల్లవాడు ఏడుస్తాడు, వాడు లేచి రాలేడు. ఆ ఏడుపు ఎందుకు? కావాలి అని చెప్పడం తప్ప అది ప్రయత్నం కాదు, అది వాడి స్వరూపం. పురుష అర్థం, పురుషుడితో కోరబడేది. కోరికను ప్రకటించాలి, అది కూడా పొందకుండా ఉండలేని తనాన్ని చెప్పేటువంటి స్థితిని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రీతిలో మనకు కోరికను తెలియజేటువంటి ఆర్తి అని చెప్తాం. ఈ ఆర్తిలోని విధానాన్ని మనకు ఇందులో స్పష్టంగా చెప్పారు. ఇలాంటి 9 రకముల ఏవైతే సంబంధం ఉందో ఆ సంబంధమే నవవిధ మణిమయ భవనము. ఇక సుత్తం విళక్కరియా, చుట్టూ దీపాలు. ఈ దీపాలంటే ఏమిటి అంటున్నారేమో. జ్ఞానం అనేది దీపము చెప్తాడు స్వామి. తేజామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజంతమ నాచయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత అంటాడు పరమాత్మ. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టడానికి నేను జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. హర్తుం తమా సదతిముక్తం ఈశా మానం ప్రదీప కారుణు విదదాతి అంటాడు ఆళ్వారు. దయగల మహానుభావుడు మనకు దీపాన్ని అందిస్తాడు. ఇలాంటి ఈ దీపమే మనం చెప్పుకునేటువంటిది శాస్త్రదీపము, జ్ఞానదీపము. ఇక ఈ దీపానికి ధూపం కూడా పక్కన చెప్పాడు. ధూపం అంటే, పరిమళం అంటే ఏమిటి? ధూపానికి అంటే జ్ఞానానికి పరిమళం ఆచరణ కదా. ఆచరణ లేని జ్ఞానం పనిచేయదు. ఉపాభ్యామేవ పక్షాభ్యాం యథాకే పక్షిడాంగతి తదైవ జ్ఞానకర్మాభ్యాం ప్రాప్యతే పరమపుమాన్ అని చెప్పినట్టుగా ఈ దీపము ధూపము అంటే ఆచరణ. జ్ఞానం భార క్రియాం వినా, ఆచరణ లేని జ్ఞానం వ్యర్థము అంటాం. అందువల్ల ఇక్కడ తీరనమేరు కనబడరు. నిద్ర అంటే పారవస్యము. తన ప్రయత్నమేమీ లేకుండా పరమాత్మనే పూర్తిగా నమ్మి అతనే వస్తాడు. మనకు మాట చెప్తాడు, జ్ఞానం అనుట్టాలమివై ఉభయతనమాలలో నన్నాగవే ఉడయనాన గురువై అடைந்தக்கார் மாநிலத்தீர் தேனால் கமலத் திருமாவர்கள் கொடும் తానే వైకుంఠం తరం. పరమాత్మ తానే వైకుంఠాన్ని ఇస్తాడు అని చెప్పినట్టుగా అన్ని ప్రయత్నాలు మానేయటం అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడ నిద్ర. మామాన్ మగళే మణిక్కదవం తాడుతిరువాయి. ఇక ఈ మణిమయ తలుపులంటే ఏమిటండి అంటే తెరవకుండా అడ్డుకునేటువంటి గడియను కూడా తెలుసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి, దేహము ఆత్మ. ఈ 2 తలుపులు, వాటిపై మమకారమే గడియ అంటారు. దేహం అనేటువంటిది చాలా ఆకర్షకంగా ఉంటుంది, భోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనము దేహమునకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం, కానీ ఆత్మ దాకా వెళ్ళం. ఆత్మ కూడా అలాంటిదే. ఆత్మజ్ఞానం ఉన్నా, ఆత్మసాక్షాత్కారం ఉన్నా అది కైవల్యానికి పనికొస్తుంది, కానీ మోక్షానికి పనికి రాదు. కాబట్టి దేహము ఆత్మ అనే తలుపులకు మమకారం అనే గడియ. మరి ఇంకొకటి కొంచెం ముందరికి పోతే భగవంతుని సౌందర్యము, భగవంతుని యొక్క
స్వరూపము అంటాం. దాన్ని మనం చెప్తాం. అంటే భగవద్భక్తి, భగవంతుడి సౌందర్యం ఇవి కూడా కలుపులేను అంటాడు. దాని మమకారం అనేది గడియ. ఇవి చాలా ఆకర్షణే. పరమాత్మ యందు భక్తి ఉంటే, పరమాత్మ సౌందర్యం మనం చూసుకుంటే ఇక మనకి ఇంకేది అడ్డు రాదు, ఇంకేది పని చేయలేం. అంటే ఏమిటి? భాగవత ఆచార్య ఆరాధనకు, భాగవత ఆచార్య అనుభవానికి, భాగవత ఆచార్య మీద భక్తికి భగవద్భక్తి అడ్డు వస్తుంది, భగవత్ సౌందర్యం అడ్డు వస్తుంది. లక్ష్మణస్వామిని సుమిత్ర అంటుంది, రామే ప్రమాదం ఆకర్షి పుత్ర భ్రాతరి గచ్చతి అని. నాన్న, రాముని వెంట వెళితే వెళ్ళావు, కానీ అతని వెనక వెళ్ళకు. వెనక వెళ్ళినా అతని సౌందర్యం, నడక సౌందర్యాన్ని చూసి పొరపడకు. నడక సౌందర్యాన్ని చూసుకుంటూ ఉంటే నీవు ఇక ఆయనకు సేవలు చేయలేవు. భగవత్ సౌందర్యం భగవంతుని సేవకే అడ్డుపడుతుంది అంటే ఇక భాగవత సేవకు అడ్డుపడదా అండి? భగవంతుని యందు భక్తి, భగవంతుని కైంకర్యానికే అడ్డుపడితే ఇక భాగవత కైంకర్యకి అడ్డుపడదా? కాబట్టి ఈ భగవద్భక్తి, భగవత్ సౌందర్య తలుపులు, వాటి యందు ఉండేటువంటి మమకారం ఉందే, ఇది గడియ, ఇవి మాణిక్యమయాలు. వీటిని మనము తీయలేము, మనం వీటిని తొలగించుకోలేము. ఆచార్యుడు మాత్రమే భగవంతుడు మాత్రం తొలగించాలి. స్వామి నీవే తెలియవయ్యా. ఉన్మగడ తాను ఉమయో అన్నిచ్చివిడో అనందలో ఏమప్పెరింది అని మండియపట్టారు. అంటే ఇక పరమాత్మ యందు పూర్తిగా భారముంచి, పరమాత్మనే సేవించి, ఆయనే రావాలి, ఆయనే కావాలి అని అనుకున్నప్పుడు మనకు ఏముంటాయి? మాట ఉండదు, పలుకు ఉండదు, ఉదుకు ఉండదు. ఎవరు చెప్పిన దాన్ని వినం, ఎవరితోటి మాట్లాడము, ఎవరిని చూడము. అంటే మూగవారిలాగా ఉంటాం, చెవిటివారిలాగా ఉంటాం, గుడ్డివారిలాగా ఉంటాం, పిచ్చివారిలాగా ఉంటాం, బద్ధకస్తులుగా ఉంటాం. కాబట్టి భగవంతుని యందు వ్యామోహం, భగవన్నామ సంకీర్తనం చైతన్యం ఆడాలి కదా, అయినా అనటం లేదా? ఇది మనకు సంగ్రహంగా వ్యంగ్యార్థం చెప్పుకుంటాం. ఇక ఈనాటి పాశురంలో లేపేటువంటి ఒక ఆళ్వారు తిరుమర్షి ఆళ్వారు అంటాం. వీరినే మనం భక్తిసారులు అంటాం. ఈ మహానుభావుడు భృగు సంబంధంలో ఉన్నవాడు, భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టినవాడు. ఒక అప్సర ఎందు భృగు మహర్షి ఈ సంతానాన్ని కలిగించి తాను వెళ్ళిపోయాడు. ఆమె కూడా పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడిని మేదరివాడు అంటాం. అంటే వెదురు బొంగులతో బుట్టలొల్లుకుంటారే, అలాంటి వారు తీసుకొని పెంచుకున్నారు. వారి దగ్గర పెరిగాడు, కానీ భగవత్ సంబంధ జ్ఞానం బాగా ఉంది. ఈ మహానుభావుడు ఒకసారి గుడికి వెళితే, అలా గుడికి వెళ్ళినప్పుడు శూద్రుడు వస్తున్నాడని వేదం చదవడం మానేశారు బ్రాహ్మణులు. మళ్ళీ ఈయన బయటికి వెళుతుంటే వాళ్ళు ఎక్కడాకో మర్చిపోయారు. ఈ స్వామి ఒక నల్లని వడ్ల గింజను తీసుకొని దాన్ని గోడితో గిల్లి పడేసి వెళ్ళిపోయాడు. అంటే కృష్ణానాం వ్రీహీణాం నగనిధం అనే మంత్రం మీరు మర్చిపోయింది అని మంత్రార్థాన్ని చెప్పి మంత్రం గుర్తు చేశాడు. అంటే మూగవాణిలాగా చేశాడు. ఒక యజ్ఞానికి పోతే అందరూ ఇతను శూద్రుడు వచ్చాడని, ఇతను రానియొద్దని ఇస్తే అతని భక్తులు, అనుచరులు, మహానుభావులు స్వామి వైభవాన్ని చూపండి అంటే తన హృదయంలో పరమాత్మను సాక్షాత్కరింపజేశాడు. ఇది తూమణి మాడొచ్చు కదా, పరమాత్మ హృదయంలో చూపాడు. ఇలా పరగత స్వీకారానికి, సాధనానికి పరమ ఉదాహరణటువంటి వాడు తిరుమర్షి ఆళ్వారు. సమయం అయిపోయింది కాబట్టి తొందరగా ముగిస్తున్నాం. ఈ తిరుమర్షి ఆళ్వారును ఇందులో లేపుకుంటున్నాం. దీనికి తోడు మనకు వాక్య పరంపరలో శ్రీమతి రామానుజ అనేటువంటి వాక్యాన్ని తీసుకుంటాం. ఎందుకంటే గోదమ్మ వారికి రామానుజులు అన్నవారు కాబట్టి, అన్నగారని మాతాజీపతి అంటాం కాబట్టి మామాను మగడే మామగారని చెప్తాం. అందువల్ల శ్రీమతి రామానుజాయ నమః అంటాం. ఈనాటి పాశురంలో మననం అని చెప్పుకుంటున్నాం కాబట్టి మనస్సును మేలుకొల్పామని చెప్పుకుంటాం. ఈ రీతిలో సంగ్రహంగా, అంటే న్యాయంగా ఒక మహాపర్వతం అంత విషయం ఉంది. మనం ఇప్పుడు ఆవగింజంతా కూడా చెప్పుకోలేదు. ఎంతో కొంత తెలుసుకున్నాం కదా, అంత చాలు. అయ్యో అంత తెలుసుకోలేదు అనుకోవద్దు, తెలుసుకున్నంతే చాలు. మనం అందరము కాలానికి బద్ధులం. న్యాయంగా ఈ ఒక్క పాశురాన్ని ఒక 3 నెలలు చెప్పుకోవాలి. మేము మా రోజుల్లో చదువుకున్నాం అలా 3 రోజులు, రోజు ఒక 4 గంటలు చదువుకున్నాం.
అంటే ఒక 300 గంటలు ఈ పాసురానికి అర్థాన్ని పెద్దలు మా గురువుగారు ఆచార్యులు ఆనందమయంగా పారవస్యంతో తన్మయావస్థతో అన్నీ మరిచి మేము కూడా ఆకలి తప్పుడు మరిచి వాతావరణాన్ని మరిచి ఒకసారి రాత్రి 11 అయింది చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. సమయం మేము చూడలేదు, మా గురువుగారు చూడలేదు. మా గురువుగారు పత్రి గారు వచ్చి, ఏమిటి ఇవాళ నిద్ర ఆహారం ఏమి లేవా, అన్నీ మానేశారా, మీరు కూడా భక్తిసార్లు అయ్యారా, మీరు కూడా గోపిక అయిపోయారా? వారు చమత్కారంగా సాగిస్తే అందరం ఈ లోకానికి వచ్చాం. అంత అద్భుతమైనటువంటి పాసురం. అలాంటి దాన్ని మనం ఈనాడు అనుభవించగల అదృష్టం, మీ అందరితో కలిసి పంచుకోగల ఒక భాగ్యం పరమాత్మ ప్రసాదించాడు.